Hi friends, good evening. Welcome to Shankaran AI Study Circle. This is Dr. Harinath Reddy, Director of the Institute. ఈరోజు మనం ఈ వీడియోలో రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే సిద్ధాంతాన్ని గురించి చర్చిద్దాం. సో ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే సిద్ధాంతం పైన గతంలో సివిల్ సర్వీసెస్ జనరల్ స్టడీస్ మెయిన్స్లో ప్రశ్నలు వచ్చాయి, పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ మెయిన్స్లో ప్రశ్నలు వచ్చాయి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్లో ప్రశ్నలు వచ్చాయి, లా ఆప్షనల్లో కూడా ఈ టాపిక్ మీద ప్రశ్నలు వచ్చాయి. జిఎస్లో అయితే సివిల్ సర్వీసెస్ జనరల్ స్టడీస్ మెయిన్స్లో దాదాపు 2 సార్లు ఈ అంశం మీద ప్రశ్న రావడం జరిగింది. అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 3 సెక్షన్ 2 పాలిటీ సిలబస్లో రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే సిద్ధాంతాన్ని గురించి స్పష్టంగా సిలబస్లో పేర్కొనడం జరిగింది. అంటే ఖచ్చితంగా పాలిటీలో డెఫినెట్గా క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్న ఒక టాపిక్ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. అలానే మనకు 2016 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పాలిటీ పేపర్ చూసినట్లయితే 5 అంటే మనకు అందులో 10 క్వశ్చన్లు ఉంటాయండి. 10 క్వశ్చన్లలో 5 రాయాలి. ఈ 10 క్వశ్చన్లలో 2 క్వశ్చన్లు రాజ్యాంగ మౌలిక స్వరూపం సిద్ధాంతంపైన అడిగిన ప్రశ్నలు. కాబట్టి సో పాలిటీలో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అభ్యర్థులు కాస్త జాగ్రత్తగా ఈ టాపిక్ విన్నట్లయితే దీని మీద ఎటువంటి ప్రశ్న వచ్చినా మీరు చాలా సులభంగా రాయడానికి వీలవుతుంది. అయితే ఈ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని మనం పాకిస్తాన్ నుండి గ్రహించామండి. 1963లో ఆనాటి పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్నెలియస్ ఆనాటి పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్నెలియస్ ఒక సందర్భంలో పాకిస్తాన్ ప్రెసిడెంట్కి పాకిస్తాన్ రాజ్యాంగంలోని మౌలిక లక్షణాలను సవరించే అధికారం లేదు, మౌలిక లక్షణాలను తొలగించే అధికారం లేదు అని చెప్పడం జరిగింది. సో పాకిస్తాన్లో కార్నెలియస్ మొట్టమొదటిసారిగా 1963లో ఒకానొక వ్యాజ్యంలో రాజ్యాంగ మౌలిక లక్షణాలు అనే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. సో తర్వాత మనకు భారతదేశంలో దీని గురించి ప్రస్తావించిన మొదటి న్యాయమూర్తి జస్టిస్ ముదోల్కర్ భారత పార్లమెంటు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం కలిగి ఉందా లేదా అనే అంశం మీద మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టులో వేసిన వ్యాజ్యం ఏంటంటే శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1951. సో ఈ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా భారత పార్లమెంటు 368వ అధికరణ కింద ప్రాథమిక హక్కులను సవరించే అధికారం కలిగి ఉంది అని పేర్కొనడం జరిగింది. ఇదే తీర్పుని మళ్ళీ రెండవసారి 1965లో సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనే వ్యాజ్యంలో పునరుద్ఘాటించడం జరిగింది. అంటే పార్లమెంటు 368వ అధికరణ కింద ప్రాథమిక హక్కులను సవరించే అధికారం కలిగి ఉంది అనే అంశాన్ని మొదటిసారి శంకరీ ప్రసాద్ కేసులో చెబితే రెండవసారి సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనే వ్యాజ్యంలో పునరుద్ఘాటించడం జరిగింది. అయితే ఈ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఒకానొక న్యాయమూర్తి జస్టిస్ ముదోల్కర్. అయితే ఈ తీర్పులో ఇతని తీర్పు మైనారిటీ తీర్పు అండి. అంటే మెజారిటీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా ఇచ్చిన తీర్పు జస్టిస్ ముదోల్కర్ మైనారిటీ తీర్పు ఇవ్వడం జరిగింది. సాధారణంగా మెజారిటీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పే చెల్లుబాటు అవుతుంది. సో ఈ సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనే వ్యాజ్యంలో జస్టిస్ ముదోల్కర్ అనే ఒక న్యాయమూర్తి భారత పార్లమెంటుకున్న రాజ్యాంగ సవరణ అధికారాల గురించి ప్రస్తావిస్తూ భారత పార్లమెంటుకి 368వ అధికరణ కింద రాజ్యాంగ మౌలిక లక్షణాలను సవరించే అధికారం లేదు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ
రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే సిద్ధాంతానికి సంబంధించిన వ్యక్తులు, మొదటి వ్యక్తి పాకిస్తాన్లో కార్నెలియస్, రెండవ వ్యక్తి భారతదేశంలో మొదటి వ్యక్తి జస్టిస్ ముదోల్కర్. సో ఇతని తర్వాత మనకు డీట్రిచ్ కొండ్రాడ్ ఇతను బెనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రసంగాన్ని ఇస్తూ భారత పార్లమెంటుకి భారత రాజ్యాంగాన్ని సవరించే విషయంలో అపరిమితమైన అధికారాలు ఉండవు, పరిమితమైన అధికారాలు ఉంటాయి అని చెప్పే క్రమంలో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని మరొకసారి ప్రస్తావించడం జరిగింది. అంటే భారతదేశంలో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని మొదటిసారి తెర మీదకి తెచ్చిన వ్యక్తులు ఇద్దరు, జస్టిస్ ముదోల్కర్, తర్వాత జర్మన్ ప్రొఫెసర్, జర్మనీ దేశానికి చెందిన ఒక ప్రొఫెసర్ భారతదేశానికి వచ్చి బెనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రసంగాన్ని ఇచ్చే క్రమంలో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. అటు తర్వాత మనకు ఈ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం పరిణామక్రమాన్ని చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ఇందాక నేను చెప్పినట్లు భారత పార్లమెంటుకి ప్రాథమిక హక్కులను సవరించే అధికారము భారత పార్లమెంటు కలిగి ఉందా లేదా అనే ప్రశ్నని లేవనెత్తడం జరిగింది. ఎప్పుడంటే భారత రాజ్యాంగానికి చేసిన మొట్టమొదటి రాజ్యాంగ సవరణ. ఇది ఆస్తి హక్కుకి సంబంధించి కొన్ని పరిమితులను విధించడం జరిగింది. అలానే రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన భూ సంస్కరణ చట్టాలని 9వ షెడ్యూల్లో చేర్చినట్లయితే అవి న్యాయ సమీక్ష నుంచి మినహాయించబడతాయి అని ఈ మొదటి రాజ్యాంగ సవరణ చెప్పడం జరిగింది. అంటే 31C అధికరణం 31C కింద 9వ షెడ్యూల్ని మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అంటే ఇది ఒక రకంగా ప్రాథమిక హక్కులను సవరించడమే. ప్రాథమిక హక్కు అయిన ఆస్తి హక్కును సవరించి దాని మీద కొన్ని పరిమితులు విధించారన్నమాట. అయితే ఈ మొదటి రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు ముందు సవాలు చేయడం జరిగింది. అంటే ఎందుకు సవాల్ చేశారంటే మనకు భారత రాజ్యాంగంలో మనకు ఇంకొక అధికరణం ఉంది, అధికరణ 13 క్లాస్ 2. సో ఈ అధికరణం ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ఎటువంటి చట్టాన్ని రాజ్యం చేయరాదు అని చెబుతుంది. సో అధికరణ 13 క్లాస్ 2 ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ఎటువంటి చట్టాన్ని రాజ్యం చేయరాదు. అంటే ఇక్కడ చట్టం అంటే ఏంటి, సాధారణ చట్టమా రాజ్యాంగ సవరణ చట్టమా అనే అంశాన్ని తేల్చాల్సి ఉంది. అయితే మనకు ఇందాక చెప్పినట్టు శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే వ్యాజ్యంలో భారత పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను సవరించలేదు, కానీ 368వ అధికరణ కింద రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను సవరించగలదు అని సుప్రీంకోర్టు పేర్కొని మొదటి రాజ్యాంగ సవరణ చట్టాన్ని రాజ్యాంగబద్ధమని పేర్కొనడం జరిగింది. అలానే రెండవసారి 1965లో సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్లో రెండవసారి భారత సుప్రీంకోర్టు భారత పార్లమెంటు 368వ అధికరణ కింద రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను సవరించవచ్చు అనే తీర్పుని పునరుద్ఘాటించడం జరిగింది. తరువాత 1967లో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే వ్యాజ్యంలో 1967లో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే వ్యాజ్యంలో 11 మంది గల ధర్మాసనం 6/5 మెజారిటీతో భారత పార్లమెంటుకి ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదు అని చెప్పడం జరిగింది. అంటే 368వ అధికరణలో సవరణ ప్రక్రియ గురించి ప్రస్తావించారు, కానీ పార్లమెంటుకి సవరించే అధికారం లేదు. ప్రాథమిక హక్కులను సవరించాలంటే ఒక రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేసి ఆ నిర్మాణ సభ ద్వారానే
సవరణ చేయడం సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు ఈ తీర్పులో చెప్పడం జరిగింది. అయితే ఈ తీర్పును అధిగమించడానికి భారత పార్లమెంటు 24వ రాజ్యాంగ సవరణ చట్టం చేయడం జరిగింది. గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించడానికి భారత పార్లమెంటు 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేయడం జరిగింది. ఏంటి 24వ రాజ్యాంగ సవరణ చట్టం? భారత పార్లమెంటు తన అధికారాన్ని పునరుద్ఘాటించింది. ఏంటి అధికారము? 368వ అధికరణ కింద ప్రాథమిక హక్కులనే కాదు, భారత రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సవరించే అధికారము భారత పార్లమెంటుకు ఉంది అని భారత పార్లమెంటు 24వ రాజ్యాంగ సవరణ ద్వారా తన అధికారాన్ని పునరుద్ఘాటించింది. అంటే గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రాథమిక హక్కులను సవరించాలంటే భారత పార్లమెంటు 368వ అధికరణ కింద సవరించలేదు, ఒక నూతన రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. కానీ 24వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటు అవసరం లేదు, 368వ అధికరణ కింద భారత పార్లమెంటు ప్రాథమిక హక్కులను సవరించవచ్చు అని తన అధికారాన్ని మరోసారి స్పష్టం చేయడం జరిగింది 24వ రాజ్యాంగ సవరణ చట్టం. అయితే ఈ 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మళ్ళీ మరొక వ్యాజ్యంలో సవాలు చేయడం జరిగింది. అదేంటంటే కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో ఈ వ్యాజ్యంలో 13 మంది న్యాయమూర్తులు ఉన్న ధర్మాసనం 7/6 మెజారిటీతో 24వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగబద్ధమే అని పేర్కొనడం జరిగింది. అంటే ప్రాథమిక హక్కులను సవరించడానికి నూతన రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు, 368వ అధికరణ కింద భారత పార్లమెంటు ప్రాథమిక హక్కులను సవరించవచ్చు అని చెబుతూ 24వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగబద్ధమే అని పేర్కొనడం జరిగింది. అయితే ఇలా చెబుతూనే సుప్రీంకోర్టు ఇక్కడ రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే సిద్ధాంతాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఏంటి రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం? భారత రాజ్యాంగంలో అన్ని అంశాలకి ఒకే రకమైన ప్రాధాన్యత లేదు. భారత రాజ్యాంగంలో కొన్ని అంశాలు చాలా మౌలికమైన అంశాలు. సో భారత రాజ్యాంగంలోని కొన్ని మౌలిక అంశాలను సవరించే క్రమంలో భారత పార్లమెంటు మీద పరిమితులు ఉన్నాయి. అంటే రాజ్యాంగంలోని మౌలిక లక్షణాలను సవరించే అధికారము భారత పార్లమెంటుకు లేదు. అంటే మొట్టమొదటిసారిగా ఈ తీర్పుని ఎప్పుడు ఇచ్చారంటే 24th April 1973. 24th April 1973. సో 1973 ఏప్రిల్ 24 1973 ఏప్రిల్ 24న ఈ తీర్పుని ఇవ్వడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా, అంటే గతంలో ఎప్పుడూ కూడా సుప్రీంకోర్టు ఇలా చెప్పలేదు. ఏం చెప్పింది? భారత రాజ్యాంగంలోని మౌలిక లక్షణాలను సవరించే అధికారము పార్లమెంటుకు లేదు. అంటే 1973 ఏప్రిల్ 24కు ముందు పార్లమెంటుకు ఉన్న సవరణ అధికారం అపరిమితమైనది. 368వ అధికరణ కింద భారత పార్లమెంటు రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సవరించే అధికారం కలిగి ఉంది. కానీ మొట్టమొదటిసారిగా 1973లో ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు ఏమని స్పష్టం చేసిందంటే భారత పార్లమెంటుకి భారత రాజ్యాంగంలోని మౌలిక లక్షణాలను సవరించే అధికారం లేదు. 368వ అధికరణ కింద పార్లమెంటుకు గల సవరణ అధికారము పరిమితమైనది, అపరిమితమైనది కాదు అని స్పష్టం చేయడం జరిగింది. సో అదే మనకు రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం. ఉదాహరణకి మనకు భారత రాజ్యాంగంలో ఇక్కడ ఈ తీర్పులో ఉన్న మరో సమస్య ఏంటంటే భారత రాజ్యాంగంలో మౌలిక లక్షణాలు ఏంటి, మౌలిక లక్షణాలు ఏవి, మౌలిక లక్షణాలు కానివి ఏవి అనే విషయం మీద సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వలేదు. సో ఈ కారణంగా భారత పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించే క్రమంలో
ఏవి మౌలిక లక్షణాలు ఏవి కావు అనే విషయంలో చాలా సందిగ్ధాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది. ఉదాహరణకి మనకు 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకు జాతీయ స్థాయిలో ఎన్జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, జాతీయ న్యాయ నియామకాల సంఘం. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, హైకోర్టు న్యాయమూర్తులను నియమించడానికి ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే ఎన్జేఏసీ అంటాం, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, జాతీయ న్యాయ నియామకాల సంఘం. ఇందులో న్యాయ వ్యవస్థకు ప్రాతినిధ్యం ఉంది, కార్యనిర్వహణ శాఖకు ప్రాతినిధ్యం ఉంది, అలానే పౌర సమాజం నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంది. సో ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసినప్పుడు 4వ జడ్జి కేసులో ఈ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగబద్ధము కాదు అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఎందుకంటే జాతీయ న్యాయ నియామకాల సంఘంలో మొత్తం సభ్యులు 6 ఉంటే అందులో న్యాయ వ్యవస్థ నుంచి కేవలం 3 మాత్రమే ఉన్నారు. అంటే 6లో 3 న్యాయమూర్తులు. అంటే ఇక్కడ న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ఈ సంఘంలో న్యాయ వ్యవస్థకి ఆధిక్యత లేదు. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో న్యాయ వ్యవస్థ ఆధిక్యత కలిగి ఉండాలి. ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగము. కానీ దీనికి విరుద్ధంగా ఈ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది కాబట్టి ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. అంటే మనకు రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతంతో ఉన్న సమస్యలు ఏంటంటే భారత పార్లమెంటు భారత రాజ్యాంగంలోని ఏ అంశాలను సవరించగలదు, ఏ అంశాలను సవరించలేదు అనే విషయంలో భారత సుప్రీంకోర్టు స్పష్టతనివ్వలేదు. అంటే పార్లమెంటులో, లోక్సభలు, రాజ్యసభల్లో అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఒక రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకువస్తే ఎన్నిక కాని న్యాయమూర్తులు ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేయడం జరుగుతుంది. సో దాని మీద మనకు రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం పైన చాలా విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకి మనకు అమెరికన్ రాజ్యాంగం 1789లో అమలులోనికి వచ్చింది. అంటే దాదాపుగా గత 220 సంవత్సరాల నుంచి అమెరికన్ రాజ్యాంగం అమలులో ఉంది. కానీ ఇప్పటి వరకు అమెరికాలో ఒక రాజ్యాంగ సవరణ చట్టాన్ని కూడా అమెరికన్ సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించలేదు. కానీ భారతదేశంలో సాధారణ చట్టాలే కాదు, రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా రాజ్యాంగ విరుద్ధము అని చెప్పే అధికారాన్ని భారత సుప్రీంకోర్టు తన చేతుల్లోకి తీసుకుంది. ఎందుకంటే భారతదేశంలో సర్వాధికారాలు ఎన్నికైన ప్రతినిధులకు ఉండాలి. అంటే రాజ్యాంగాన్ని సవరించే క్రమంలో ఏది మంచి ఏది చెడు అనే నిర్ణయించే అధికారము ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు దాని మీద తుది నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ పార్లమెంట్ ఏదైనా తప్పు చేసినట్లయితే ఓటర్లు రానున్న ఎన్నికల్లో ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. అంటే ప్రజల చేత ఎన్నుకోబడని న్యాయమూర్తులు రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని తీసుకువచ్చి రాజ్యాంగ సవరణ చట్టాలని రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేయడము ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని ఒక విమర్శ ఉంది. కానీ ఈ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని తీసుకురావడానికి ఒక కారణం ఉంది. అలహాబాద్ హైకోర్టు శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నిక చట్ట విరుద్ధమని చెప్పి ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. సో ఈ క్రమంలో తన పదవిని కాపాడుకునే క్రమంలో ఇందిరాగాంధీ 39వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ 39వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్తుందంటే ప్రధానమంత్రి ఎన్నిక, స్పీకర్ ఎన్నికని న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి వీలు లేదు. అంటే కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్ళడానికి, తన వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఏకంగా ఒక రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఇందిరాగాంధీ తీసుకురావడం జరిగింది. తరువాత రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో
ఈ న్యాయ సమీక్షకి ఇమ్యూనిటీ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ప్రధానమంత్రి ఎన్నికని న్యాయస్థానాల్లో సవాలు చేయకుండా చేయడం జరిగింది. సో దీన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టి ప్రధానమంత్రి ఎన్నికని న్యాయస్థానాల్లో సవాలు చేయవచ్చు. ఎందుకంటే న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతంలో అంతర్భాగము కాబట్టి 39వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా న్యాయ సమీక్షని తీసివేయడం కుదరదని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అంటే ఒక రకంగా రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, అలానే దీనివల్ల కొంత చెడు కూడా ఉంది. ప్రయోజనం ఏంటంటే భారత పార్లమెంటులో మాకు పూర్తి స్థాయిలో మెజారిటీ ఉందని ఏదైనా ఒక ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించేటట్లయితే అటువంటి ప్రభుత్వాల దూకుడిని ఈ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం ద్వారా కొంతమేరకు నియంత్రించవచ్చు. అంటే ప్రజాహితానికి వ్యతిరేకంగా ఉండి దేశ విశాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పార్లమెంటు చేసే రాజ్యాంగ సవరణ చట్టాలని రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని అన్వయించి అటువంటి చట్టాలని కొట్టేయడం జరుగుతుంది. అటువంటి చట్టాలని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొనడం జరుగుతుంది. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ఉపయోగించి భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ ఆధిక్యతను కాపాడుతుంది, అలానే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడే ప్రయత్నం చేయవచ్చు. సో దీనివల్ల ప్రయోజనాలు ఇవి. అలానే దీనివల్ల ఉన్న దుష్ప్రయోజనాలు ఏంటంటే భవిష్యత్తులో భారత రాజ్యాంగంలో మౌలికమైన మార్పులను తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఈ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతము ఒక అడ్డుగోడగా నిలిచే ప్రమాదం ఉంది. ఉదాహరణకి మనకు భారతదేశంలో కొందరు వ్యక్తులు అంటే డాక్టర్ జయప్రకాష్ నారాయణ్, అలానే మనకు శశి థరూర్ లాంటి కొందరు వ్యక్తులు భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం స్థానంలో అధ్యక్ష తరహా ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని సూచనలు చేయడం జరుగుతుంది. సో ఒకవేళ ఇటువంటి మార్పులను తీసుకురావాలంటే సాధ్యం కాదండి. ఎందుకంటే ఆల్రెడీ కేశవానంద భారతి కేసులో జగన్మోహన్ రెడ్డి అనే న్యాయమూర్తి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పడం జరిగింది. అంటే మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా భారత రాజ్యాంగంలో మార్పులను తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం అడ్డుగోడగా నిలిచే ప్రమాదం ఉంది. అలానే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని భారత సుప్రీంకోర్టు తన అధికారాలను పెంచుకొని పార్లమెంట్ అధికారాలను కుదించే ప్రయత్నం చేయడం జరిగింది. అందుకే మనకు భారతదేశంలో ప్రతాప్ భాను మెహతా వంటి పొలిటికల్ థింకర్స్ ఏం చెప్తారంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క ఆధిక్యత పెరుగుతోంది, దెర్ ఈజ్ రైజ్ ఆఫ్ జ్యుడిషియల్ సావర్నిటీ అని విమర్శించడం కూడా జరిగింది. సో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఎందుకంటే ఒక రాజ్యాంగంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి అనే అంశాన్ని న్యాయస్థానాలు ఎన్నికైన చట్టసభలకు వదిలివేయాలి. ఎందుకంటే మనకు ఈవెన్ అమెరికా లాంటి దేశాన్ని చూసినప్పటికీ గత 220 సంవత్సరాల్లో అమెరికన్ సుప్రీంకోర్టు ఒక్కసారి కూడా రాజ్యాంగ సవరణ చట్టాల్ని న్యాయ సమీక్షకు గురి చేయలేదు. కానీ భారత సుప్రీంకోర్టు సాధారణ చట్టాలతో పాటు రాజ్యాంగ సవరణ చట్టాలను కూడా న్యాయ సమీక్షకు గురి చేసి ఈ రాజ్యాంగ సవరణ చట్టాలని రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేయడం జరుగుతుంది. సో ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సబబు, ఎన్నిక కాని న్యాయమూర్తులు ఇటువంటి చర్యలు చేపట్టవచ్చా అనే అంశము చర్చనీయాంశమైంది. సో ఇవి మనకు రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు. సో మీరు ఈ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం పైన ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సిలబస్లో చాప్టర్ 1 టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 3 సెక్షన్ 2 చాప్టర్ 1లో రాజ్యాంగ మౌలిక స్వరూపం సిద్ధాంతాన్ని గురించి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో మనం చర్చించిన ఈ అంశాలు మీకు గుర్తున్నట్లయితే ఎటువంటి ప్రశ్ననైనా మీరు రాయడం సులువు అవుతుంది. థ్యాంక్ యూ.